ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబా గారి సందేశం ఏంటో తెలుసుకుందామా? అయితే ఈరోజు బాబా గారు ఇలా అంటున్నారండి, బిడ్డ నక్కతోక తొక్కావు తల్లి. ఎందుకో తెలుసా? 5 గుడ్ న్యూస్‌లో 1 కాదు, 2 కాదు, 5 గుడ్ న్యూస్‌లు నీ కోసం కాచుకొని ఉన్నాయి. ఎదురు చూస్తూ ఉన్నాయి. అందుకోబోతున్నావు. సిద్ధంగా ఉన్నావా మరి? ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడు. లేకపోతే నువ్వే నష్టపోతావు. ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతావు. అప్పుడు పశ్చాత్తాపడి బాబా నా జీవితం ఎందుకు తండ్రి ఇలా అయ్యింది అంటూ అప్పుడు నెత్తి నోరు బాదుకున్న ప్రయోజనం ఉండదు తల్లి. అందుకే ఇప్పుడు నీ తండ్రి చెప్పినప్పుడు, హెచ్చరించినప్పుడు కాసింత ఓపిక చేసుకుని విన్నావు అంటే నీ బతుకు బంగారుమయం చేస్తాను, నీకు మాటిస్తున్నా అంటూ ఈరోజు బాబా గారు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఈరోజు బాబా గారి సందేశం ఏంటంటే, తల్లి నక్క తోక తొక్కినట్లే. ఎందుకో తెలుసా? నిజంగా ఆశ్చర్యపోతావు. నువ్వు వినబోతున్న 5 శుభవార్తలు ఏంటో నీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడు తల్లి. ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతురాలివి. ఎందుకింత అదృష్టవంతురాలివి అని చెప్పాల్సి వచ్చిందో తెలుసా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాల్లోనే పెరిగావు. నీ సాయి ప్రతిదీ చూశాడు. చిన్నప్పటి నుంచి అంటే నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసావు. కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో నీకు అంత అదృష్టం అనేది అంతలా పట్టబోతోంది. నువ్వు చాలా దర్జాగా, హుందాగా బ్రతకబోతున్నావు తల్లి. ఈ విషయం నా కళ్ళకు స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా ఇది వింటే నీ మనసుకు ఎలా ఉందో కానీ నా మనసు మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఎందుకంటే గతాన్ని మర్చిపో, కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి. నీ మనసులో ఎప్పుడూ కూడా ఉంటుంది, నా గతం ఏదైనా అవ్వనివ్వు బాబా, నాకంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలి, నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి అని చెప్పి మనసులో ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటావు కదా. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా హుందాగా తీసుకుంటావు. ఎప్పుడూ కూడా అనుకున్న స్థానానికి చేరటం కోసం ఎంతో కష్టపడతావు. అన్ని కష్టాలను దాటుకొని ఎంత గట్టిగానైనా ప్రయత్నించి అనుకున్న స్థాయిలోకి వెళ్ళి కూర్చుంటావు. అంతటి గొప్ప పట్టుదల అనేది నీకు ఉంటుంది. అయితే ఇక నీ జీవిత భాగస్వామి విషయానికి వస్తే, నీ భాగస్వామి కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. అయితే నీకు తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతకంటే రెట్టింపుగా నీ భార్య బిడ్డలను, భర్త బిడ్డలను చూసుకుంటూ ఉంటావు. అయితే నీ యొక్క మనసు అనేది చాలా మంచి మనసు తల్లి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని చెప్పి కోరుకునే తత్వం. ఇలాంటి మనసు ఉన్న బిడ్డలంటే సాయికి చాలా మక్కువ తల్లి. అయితే ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనసులోనే ఉంచుకుంటావు తప్పించి ఎదుటివారికి ఎప్పుడూ కూడా కష్టాన్ని పంచుకోవు. అంటే నాకు కష్టం వచ్చింది, ఈ కష్టంతోనే బాధపడుతున్నాను అని చెప్పి ఎదుటివారితో ఎప్పుడూ కూడా చెప్పిందే లేదు నువ్వు. నీ యొక్క కష్టాన్ని పాపం వీరి మనసులోనే ఉంచుకుని ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్యన ఎంత ఇదైపోతుంటారో అని పక్క వాళ్ళు అనుకుంటూ ఉంటారు కూడా. నిజానికి అదే చేస్తూ ఉంటావు. నీ బాధను ఎవరితోనూ చెప్పుకోవు, ఎవరితోనూ పంచుకోవు. 4 గోడల మధ్య రాత్రి పడుకున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ ఎన్నిసార్లు గడిపావో నాకు తెలుసు. నీ కన్నీళ్లతో నీ తలగడ ఎంత ముద్దయిపోయిందో కూడా నీ సాయి చూస్తూనే ఉన్నాడు. అయితే చాలా సున్నితమైన మనసు తల్లి నీది. చూడటానికి మాత్రం గంభీరంగా, చాలా దర్జాగా, హుందాగా కనిపించినప్పటికీ నీది చాలా సున్నితమైన మనస్తత్వం. అయితే ఒక గట్టి పట్టుదల కూడా ఉంటుంది. ఏదైనా వ్యాపారం చెయ్యాలన్నా, ఏదైనా పని చెయ్యాలి అన్నా, లేదా పెద్ద పెద్ద పనులు చెయ్యాలి అన్నా కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటావు. అందరిలాగా చేస్తే నా గుర్తింపు ఏముంది, నేను ఒక భిన్నంగా చేసి చూపిస్తాను అన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. నువ్వు ఏది చేసినా, ఏది మాట్లాడినా అలానే ఉంటుంది. ఒక ప్రత్యేకత అన్నది నీలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే అంత గట్టి పట్టుదల కూడా నీ సొంతం బిడ్డ.
అంత గట్టి పట్టుదల ఉన్నా కూడా మనసు అన్నది చాలా ఎలా ఉంటుంది అంటే వెన్న కన్నా మెత్తనైన మనసు. ఇక నీ బిడ్డల విషయానికి వస్తే సంతానం కూడా చాలా గట్టి పట్టుదల అంటే ఈ తల్లి తండ్రి లాగానే గట్టి పట్టుదలతో ఏ పనైనా కూడా చెయ్యడానికి ముందుంటారు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి. మనిషి అన్నాక అనారోగ్య సమస్యలు వచ్చిపోవటం సాధారణమే. దానికి కారణం కూడా ఉంటుంది తల్లి. నీ మీద ఏర్పడిన ప్రతికూల శక్తి లేదా నరదృష్టి, నరఘోష, జనాల చూపులో దృష్టి దోషాలు కూడా కావచ్చు. ఎందుకంటే నువ్వు పడుతున్న కష్టాన్ని చూసి, నువ్వు నీ కుటుంబానికి ఇచ్చే విలువ గౌరవాన్ని చూసి, కుటుంబాన్ని చూసుకుని ఆ కుటుంబాన్ని అంత ప్రేమగా చూసుకోవటాన్ని చూసి, డబ్బు సంపాదించడాన్ని చూసి అందరూ కూడా అనుకునేది ఏంటో తెలుసా? వీరు చాలా సంపాదిస్తున్నారు, వీరికి చాలా డబ్బు వస్తుంది, వీరు చాలా గొప్పగా ఉన్నారు, వీళ్ళకి తక్కువేంటి అని అయిన వాళ్ళల్లోనే, ముఖ్యంగా చెప్పుకోవాలంటే అయిన వాళ్ళల్లోనే నీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి నీ మీద కొంచెం ప్రతికూల శక్తి అనేది ఎక్కువ ఉంటుంది తల్లి. ఈ ప్రతికూల ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా నువ్వు తీసేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే లేదా తలనొప్పిగా ఉండటం, ఏ పని చెయ్యకపోవటం, కొంచెం సోమరితనంగా అనిపించటం, బద్ధకంగా అనిపించటం, చూద్దాంలే చేద్దాంలే ఇటువంటివన్నీ కూడా అనిపించి ఆ పనిని అశ్రద్ధ చేసేస్తూ ఉంటావు. చేసే పని మీద శ్రద్ధ అనేది తక్కువ అనిపిస్తూ ఉంది. కాబట్టి ఏం చేస్తావంటే వారానికి ఒక్కసారైనా కూడా కొద్దిగా ఉప్పు, ఆవాలు తీసుకుని దిగదీసి లేదా నీ తల చుట్టూ తిప్పేసి బయటపడేస్తూ ఉండు. ఇలా పూర్వం నీ అమ్మమ్మలు, నానమ్మలు కూడా ఇదే పద్ధతి పాటించేవాళ్ళు. అదే ఇప్పుడు నీ సాయి నీకు ఒక తల్లిగా, తండ్రిగా చెబుతున్నాడు. అదే పని చెయ్యి తల్లి. నెలకో వారానికో ఒక్కసారి ఇలా చేస్తూ ఉండటం వల్ల నీ మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఈ మధ్య కొంచెం కోపం ఎక్కువే అని చెప్పాలి తల్లి. కాసింత కోపాన్ని తగ్గించుకొని, ఆ కోపం వల్ల శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఏదైనా కానీ ఒక మాట వచ్చి అది నీకే కానీ కోపం వస్తే ఎదుటివారు ఎంతవారైనా కానీ, ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా కానీ, వారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నా కానీ అటువంటివన్నీ కూడా ఆలోచించకుండా వెంటనే నోరు జారేస్తూ ఉంటావు కోపంలో. అవతలి వారి మీద ఇలా అనేస్తూ ఉంటావు. అయితే అవతల వాళ్ళల్లో అయినా, అయిన వాళ్ళల్లో అయినా ఇలా మాట్లాడినప్పుడు శత్రువులు ఎక్కువగా పెరుగుతారు. జాగ్రత్త. కోపాన్ని అదుపులో పెట్టుకో, మాటని అదుపులో పెట్టుకో. నువ్వు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? తన కోపమే తనకు శత్రువుగా మారుతుంది అనే విషయాన్ని గుర్తించుకోవాలి. నీ కోపమే నీ శత్రువుగా మారుతోంది అని గ్రహించి కాసింత కోపాన్ని తట్టుకొని, కోపాన్ని దిగమింగుకొని మంచిగా నలుగురితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే నీకు అన్ని రకాలుగా కలిసొచ్చే అవకాశం ఉంది తల్లి. ఇంకొక రకంగా నీకు శత్రువులు కూడా ఎక్కువే. కాబట్టి ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో ఈ రోజుల్లో కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే నీ వెంటే ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నీ వెనుక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ముందు ఒకలాగా మాట్లాడుతూ నీ వెనుక ఇంకొకలా మాట్లాడతారు. కాబట్టి ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో నీకు కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. అందరూ మంచి వాళ్ళే కూడా అనుకుంటూ ఉంటావు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైనా కానీ ఎదుటి వారితో నీ సొంత విషయాలు అనేవి పంచుకోవద్దు. నీకు వచ్చే ఆదాయం కానీ, నువ్వు కుటుంబాన్ని చూసుకునే తీరు కానీ, నీ బిడ్డకు పెట్టుకునే డబ్బు ఖర్చు కానీ ఇటువంటివన్నీ కూడా ఎవరితోనూ పంచుకోవద్దు. అవసరం లేదు. నీకంటూ కొంచెం సొంత విషయాలు పర్సనల్గా ఉంచుకుంటే అవి ఎప్పటికీ కూడా వారికి చెప్పకు. నీ యొక్క బలం, బలహీనత ఏంటో ఎదుటివారు తెలుసుకోకుండా చూసుకో. ఎందుకంటే ఈరోజు మంచిగా ఉంటారు. అంతా మంచిగా ఉన్నప్పుడు అంతా మంచిగానే ఉంటుంది. ఏదైనా కాస్త చెడినప్పుడు నువ్వు చెప్పుకున్నటువంటి నీ సొంత విషయాలే వాళ్ళకి ఆయుధాల్లో మారతాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుని అక్కడ ఉపయోగించి నీకు చెడు చేసే అవకాశం ఉంది, చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇలా చేశావు అంటే నీ జీవితం కొంచెం సేవ్ అయినట్టే. అయితే ఒక్క విషయాన్ని గుర్తించుకో తల్లి. ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు గోమాతను పూజ చేసుకొని ఆ పని ప్రారంభించు. గోమాతకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని, పదార్థాన్ని తినిపించి పూజించిన తర్వాత ఆ ముఖ్యమైన పని మొదలుపెట్టు. ఎందుకని అంటే గనక గోమాతలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారు. గోమాత ఆశీర్వాదం తీసుకున్నావంటే అందరి దేవుళ్ళ అనుగ్రహం నీ మీద ఉంటుంది. నీకు కలగబోయే ఆటంకాలు కానీ, అవరోధాలు కానీ ప్రతి ఒక్కటి కూడా పటాపంచలైపోతాయి. నువ్వు అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగిపోతుంది. అంతా కలిసి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇక
నువ్వు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకుండా చక్కగా ఈ రకంగా నువ్వు చేసుకున్నావంటే ప్రతిరోజు కూడా నిత్యం పూజ చేసుకో, దీపారాధన చేసుకో, ఇంట్లో దీపం ధూపం వేసుకో. అలాంటి ఇల్లులోకి ఎప్పుడూ ప్రతికూల శక్తి ప్రవేశించలేదు. పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి ఇంటికి సాయి కూడా వచ్చి వెళ్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఇలా చేసావంటే అన్ని విధాలుగా కలిసి వస్తుంది తల్లి. అయితే ఇక్కడ నువ్వు వినబోతున్న 5 శుభవార్తల గురించి చెప్తాను, జాగ్రత్తగా విను. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడు అని ఎందుకు చెప్పానో తెలుసా? అంటే ఇందాక నేను చెప్పాను, నీ యొక్క బలం కానీ నీ యొక్క బలహీనతలు కానీ ఎదుటివారితో చెప్పకు అని. నువ్వు ఏంటంటే కల్లా కపటం లేని మంచి మనసున్న వ్యక్తివి. నువ్వు ఏదైనా కానీ నలుగురితో పనిచేసుకుంటూ ఉంటావు, కానీ వారు ఎలా అంటే నీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఏదైనా కానీ నీకు మంచి జరగాలి అంటే ఆ మంచి ఏ విధంగా పాడు చెయ్యాలి అని చూసే నలుగురు మధ్యలో నువ్వు బతికేస్తూ ఉన్నావు. కాబట్టి ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా ఈ వీడియో చూస్తే అంతా నీకు మంచి జరుగుతుంది తల్లి అనే ఉద్దేశంతోనే ఆ ఒక్క మాట కూడా నీకైతే నేను చెప్పాను. ఇక మొదటి శుభవార్త ఏంటో తెలుసా? ఇంటి స్థలాన్ని కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నం అన్నది సఫలమవుతుంది. అంటే నీకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో నువ్వు స్థలం చూస్తూ ఉంటావు కదా. నీకు అనుకూలమైన స్థలాన్ని మంచి రేటుతో కొని ఆ స్థలంలో నువ్వు ఇల్లు నచ్చినట్టు నూతన గృహాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉంటావు కదా, కలలు కంటూ ఉన్నావు కదా. ఇది చాలా గుడ్ న్యూస్ తల్లి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చినట్లు ఇంటిని నిర్మించుకొని ఆ ఇంట్లో జీవించాలి తన బిడ్డ పాపలతో అనే కోరిక ఉంటుంది. ఆ కోరిక అనేది నెరవేర్చుకోవటం నిజంగా గుడ్ న్యూసే కదా. ఇక రెండవది ఏంటంటే నీ ఇంట వివాహ బాజాలు అంటే పెళ్లి బాజాలు అనేవి మోగపోతున్నాయి. నీ ఇంట్లో ఎవరికైనా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటే, పెళ్లి కాని బిడ్డలు ఉన్నా, నీ తోబుట్టువులు ఉన్నా, ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా కుదరటం లేదు అని విసిగిపోయి ఉన్నావు. ఇప్పటి నుంచి కనుక నువ్వు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా నీ ఇంట వివాహ బాజాలు మోగుతాయి తల్లి. ఇక మూడవ శుభవార్త ఏంటో తెలుసా? నీకు ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. అలా ఏ మనిషికైనా కానీ డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యమే కావాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే ఎంత డబ్బైనా కానీ సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం ఒకటి బాగా లేకపోతే ఆ ఓపిక ఉండదు కదా. అందుకే అలాంటి ఆరోగ్యం అనుకూలించబోతోంది. ఇక 4వ శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదా, ప్రమోషన్ కావాలి బాబా అని అడుగుతూ ఉన్నావు కదా. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నువ్వు కోరిన ప్రమోషన్ వస్తుంది. నువ్వు కోరిన నీ శాలరీ కూడా పెరుగుతుంది. ఎంతో కాలంగా నన్ను ప్రతిరోజు అడుగుతూనే ఉన్నావు, గుర్తుంది తల్లి. జీతాలు కూడా పెరుగుతాయి. నువ్వు అనుకున్న ఉన్నత స్థాయికి వెళ్తావు. కాబట్టి తగ్గ ప్రయత్నాలు చేసుకో. సాయి ఆశీర్వాదం ఇప్పుడు ఉంది. ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ నీ జీవితానికి. ఎందుకంటే ఈ ఒక గుడ్ న్యూస్ కూడా వినాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కదా. ఈరోజు సంతోషంగా ఉందా మరి? ఇక 5వది, బిడ్డలకి చదువులకు సంబంధించి ఆలోచిస్తున్నావు కదా, కంగారు పడుతున్నావు కదా. ఒక గుడ్ న్యూస్ వినబోతున్నావు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరీక్షలు కానీ ఏవైతే ఉన్నాయో బిడ్డలు మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు, మంచిగా పాస్ అవుతారు. ఒక గుడ్ న్యూస్ అనేది స్కూల్ తరపు నుంచి, కాలేజీ తరపు నుంచి కూడా నీకు అందుతుంది. ఇది విని చాలా సంతోషపడిపోతావు. ఇది కూడా నీకు తప్పకుండా జరుగుతుంది బిడ్డ. ఈ 5 గుడ్ న్యూస్లు కూడా నువ్వు వినబోతున్నావు. ఇక సంతోషంతో ఎగిరి గంతేస్తావు కదా ఈ 5 గుడ్ న్యూస్లు విన్నాక. అంతేకాదు తల్లి, నీకు అన్ని విధాల లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా విపరీతంగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ పని చేసినా, ఎలాంటి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా డబ్బు అయితే నీ దగ్గరికి విపరీతంగా వస్తుంది. అంతేకాదు, భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి కుటుంబ పరంగా చాలా అందంగా, ఆరోగ్యంగా, సంతాన పరంగా చాలా సంతోషంగా ఉంటారు తల్లి. నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడూ కూడా ఉన్నాయి. నువ్వు ఎప్పుడూ ఇలానే కలకాలం సంతోషంగా పిల్లా పాపలతో వర్ధిల్లాలి అనేదే నీ సాయి కోరిక అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓ సరా.